ప్రతి చిన్నారికి పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించి వారి నిండు జీవితానికి రక్షణ కల్పించాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ తల్లిదండ్రులను కోరారు. ఇవాళ పోలియో చుక్కల మందు కార్యక్రమంలో భాగంగా ఆయన శేరిలింగంపల్లి డివిజన్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరియు లింగంపల్లి విలేజ్ బస్తీ దవాఖానాలో స్థానికంగా నివసిస్తున్న పేద ప్రజల పిల్లలకు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ లలితాదేవితో కలిసి పోలియో టీకాలు వేశారు. ఈ సందర్భంగా నూతనంగా రంగారెడ్డి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ లలితాదేవిని కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ శాలువతో సత్కరించి స్వాగతం పలికారు. కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. कमेटी की जानिब से इनका खैर मक़दम करते हैं कि उन्होंने अपना कीमती वक्त निकाल करके हमारे दरमियान तशरीफ लाए। अस्सलातु वस्सलामु अलैका या रसूलल्लाह व सल्लम अलैका या हबीबल्लाह। पूछे होल्ड कराओ, खाली 1-2 सेकंड होल्ड कराओ बस। वेट Yes, look here. मेरे नासिक दिलजानी साहब हमारे बात करते 2 मिनट। గ్యార్మీ షరీఫ్ పండుగ రోజుల్లో భాగంగా నెహ్రూ నగర్ యందు సోదరులందరూ కూడా సోదర భావంతో అందరూ కూడా మంచి మార్గాన మంచి ఆలోచనతో ఈ ఊరేగింపులో వీటన్నిటికీ తావివ్వకుండా ఇక్కడే అందరినీ కలుసుకొని సమ్మేళనం లాగా ఏర్పాటు చేసినటువంటి ఈ గ్యార్మీ షరీఫ్ కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో నిర్వాహకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి గఫర్ అండ్ టీమ్ చాలా బాగా చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ నిర్వహణకు విచ్చేసినటువంటి ఈ గ్యార్మీ షరీఫ్ విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఒక రకంగా తయారు చేసి నడుస్తూ ఉండే ఈ సంవత్సరం చాలా కనుల పండుగ వాతావరణంలో మరి ఈ నెహ్రూ నగర్, గోపీనగర్ వాసులందరూ కూడా ఈ గ్యార్మీ షరీఫ్ పండుగలో పాల్గొనడం, అందులో జాతర మన తెలంగాణలో ఊర్లలో అంటుండ్రు, ఇంతకుముందు నేను చిన్న ఉన్నప్పుడు జాతర వాతావరణాన్ని తీసుకొచ్చిండ్రు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ జాతరలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి మీ అందరెంబడి నేను ఎప్పుడు ఎల్లవేళలా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన కొద్దే సోదర భావం పెరుగుతూ ఉంటుంది. మతాలకు అతీతంగా మనం అందరం కూడా చాలా మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి వీటిలలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సోదర భావంతో ఉంటే రాబోయే రోజుల్లో మన తరాలకు పిల్ల తరాలకు కూడా మరి మంచి సోదర భావం ఏర్పడుతుంది. ఇలాంటి వాటిని
మనం ప్రోత్సహించాలి, మనం అభినందించాలి. కాబట్టి ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడు నేను వస్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో మీ ఎంబడి నడిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మరి మీ అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి నిర్వాహకులకు ఈ నిర్వహణ అంతా కూడా తాహిర్, ఖాదర్ ఖాన్ మరి వీళ్ళందరూ కూడా గఫర్ మరి నిర్వాహకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక మారు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొక మారు మీ అందరికి కూడా ఈ గ్యార్మీ షరీఫ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.